నమస్తే అండి. కార్మిక్ రిలేషన్స్ అని ఈ మధ్యకాలంలో మనం వింటూ ఉన్నాం. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. నా దగ్గరికి ఒక క్లయింట్ స్పిరిచువల్ హీలింగ్ అని వచ్చారు. ఆమె సమస్యకి పరిష్కారం వెతకడానికి నాకు పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేయడం అవసరం అనిపించి చేశాను. అప్పుడు తెలిసిన విషయాలు ఏంటంటే, తన పూర్వజన్మలో కన్యగా ఉన్నప్పుడు ఒక యువకుడు ఒక స్త్రీ సహాయంతో బలాత్కారం చేయడానికి ప్రయత్నించగా తను తప్పించుకొని ఒక లోయ లాంటి ప్రదేశంలో పడిపోయాడు. అక్కడ నీళ్లు ఉంటాయి. నీళ్లలో పడిపోయి తను మృతి చెందడం జరిగిపోయింది. అయితే ఆ స్త్రీని ప్రేమించిన యువకుడు ఎవరైతే ఉంటారో వారు ఎవరి సహాయంతో అయితే ఈ దుష్టుడు ఆమెని బలాత్కరించపోయాడో, ఏ స్త్రీ సహాయంతో అయితే ఆ స్త్రీని శిక్షించడం జరిగింది. అప్పుడే ఆ జన్మలోనే అతని ధైర్య సాహసాలు అలాంటివి. అయితే ఈ జన్మలో వారితో ఈ అమ్మాయికి ఏమన్నా రిలేషన్స్ ఉన్నాయా అని శోధన చేయగా తెలిసింది ఏంటంటే, ఒక సుదూరమైన సంబంధం మేనత్త వరుస అవుతుంది. మేనత్త కొడుకు. ఏ స్త్రీ సహాయంతో అయితే ఆమెకి అన్యాయం జరిగిందో ఆ స్త్రీ ఇప్పుడు మేనత్త వరుస. ఏ దుష్టుడైతే బలాత్కరించబోయాడో అతను ఆమె కొడుకు. వీళ్ళిద్దరికీ ఈ అమ్మాయికి వరుస అవుతుంది కాబట్టి వివాహం చేయబోయి చివరి నిమిషంలో అది జరగకుండా జరిగిపోయింది. ఆ వివాహం రద్దయిపోయింది. అయితే అతను 2 వివాహాలు చేసుకున్నప్పటికీ ఆ 2 కూడా అదే స్త్రీ కారణంగా వివాహ విచ్ఛేదం అయిపోయినాయి, అంటే డైవర్స్ అయిపోయినాయి. ఏ స్త్రీ సహాయం తీసుకొని ఆ అమ్మాయిని హింసించాడో అదే స్త్రీ సహాయంతో ఆయనకి వివాహ విచ్ఛేదం అయిపోయింది. మరి అమ్మాయి కదా అంటే అమ్మాయిన కూడా పొసెసివ్నెస్ ఉండడం వల్ల, చిన్న చిన్న గొడవల కారణాల వల్ల ఫ్యామిలీ రిలేషన్స్ దెబ్బతిని 2 సంబంధాలు చెడిపోవడం జరిగింది. ఈ విధంగా కర్మ ఆధారిత సంబంధాలు ఇవి. వాళ్ళు చేసుకున్న పూర్వకర్మకి ఈ జన్మలో అలా శిక్ష అనుభవిస్తూ ఉండగా తన కళ్ళ ముందే శిక్ష అనుభవిస్తున్నారు. అబ్బాయికి కూడా చూడండి, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోబోయి కూడా ఆ సంబంధం చెడిపోవడం. ఇలా భగవంతుడు ఉన్నారు అనడానికి, భగవంతుడి న్యాయ వ్యవస్థ అందరికంటే ఉన్నతమైన న్యాయ వ్యవస్థ అనడానికి ఈ ప్రమాణాలు ఇలా దొరకడం అనేది నిజంగా భగవంతుని అనుగ్రహం అండి. ఇలాంటివన్నీ తెలుసుకున్నప్పుడు ఇంకొకరు తప్పు చేయడానికి భయపడతారు, ఇంకొకరికి అన్యాయం చేయడానికి జంకుతారు. మీకు కూడా ఇలాంటి